ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బావగారు, మీ భార్యని వెనకేసుకురావడం కరెక్టే, మేము తప్పనట్లేదు. కానీ కుటుంబ సభ్యులంటూ మేము ఉన్నాం కదా, మాకు కూడా తెలియాలి కదా. ఏంటి నీకు తెలిసేది? నువ్వు అక్క నిలదీస్తున్నావా? అక్క మనస్తత్వం ఏంటో, స్వభావం ఏంటో, క్యారెక్టర్ ఏంటో మొత్తం తెలిసిందానివి, మాతో పాటు కలిసి పెరిగిందానివి. నీకక్క గురించి తెలీదా? అయినా అక్క నీకు సంజయ్షి చెప్పాలా? గాయత్రి, త్రిపుర, ఇది మన కుటుంబానికి సంబంధించిన విషయం. నువ్వు ఇలా అర్ధరాత్రి అపరాత్రి బయటికి వెళ్ళి ఈ టైంలో రావడమే తప్పు. అందులో పోలీసులు నిన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గర దించారు. ఏం జరిగింది? అది బామ్మగారు, మా బామా సుందరికి ఇష్టం వచ్చినప్పుడు బయటికి వెళ్తుంది. తనకి ఏం పనులున్నాయో ఏంటో అవి చేసుకుంటుంది. అవన్నీ మీకు చెప్పాల్సిన అవసరం లేదు. పని అనంతరం కూడా బయటికి వెళ్ళి లేటుగా వస్తారు కదా, మరి వాళ్ళని ఎవరు నిలదీయరా? ఎందుకు నా సుందరిని మాత్రం అడుగుతున్నారు? వాడు మగాడు రా, ఎప్పుడైనా వస్తాడు, ఎప్పుడైనా వెళ్తాడు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సమానమే కదా. మీరు పానీ అనంతని అడగనప్పుడు సుందరిని ఎందుకు అడుగుతున్నారు? కన్నయ్య, నువ్వు ప్రతిసారి త్రిపురని వెనకేసుకొస్తున్నావు. ఏం జరిగిందో చెప్పమను. చెప్పడానికి ఇబ్బంది ఏమిటి? మీకెవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నా భార్య ఎండి. మొన్న ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ కూడా జరిగింది కదా, ఆ పని మీద వెళ్ళిందేమో. లేదంటే ఇంకేదైనా పని మీద వెళ్ళిందేమో. మీకెవ్వరికి చెప్పాల్సిన అవసరం లేదు. బాలగారు, నువ్వు రా, అలా మాట్లాడకూడదు. రా నువ్వు. బాలగారు, అమ్మా బుసు, బాలగడిలో మార్పు రోజు రోజుకి స్పష్టంగా కనిపిస్తోంది. అవునే, వాడు లాయర్ లాగా లాజిక్లు ఆ త్రిపుర వైపు ఎలా మాట్లాడుతున్నాడో చూశాంగా. హా, రేపు గాని వాడికి పోయిన మైండ్ తిరిగి వస్తే మన పని అంతే. అంత తేలిగ్గా బాలకి మనం మైండ్ రానిస్తామా? మైండ్ వచ్చినా ఇంతకు ముందులా మళ్ళీ పోయేలా చేస్తాను. అసలు ఆ త్రిపురని ఈరోజు బాగా ఇరికించేశాము. మా అత్తయ్య చేతిలో దానికి బాగా ఉంటుందనుకున్నాను. అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంటే మధ్యలో మా వదిన వచ్చి ఆ త్రిపురకు సపోర్ట్ చేసేటప్పటికి అంత కామైపోయారు. అందరూ ఆపండి. మీరు మా అక్క గురించి, మా బావగారి గురించే మాట్లాడుతున్నారు, కానీ అసలు మా అక్క అర్ధరాత్రి బయటికెళ్ళింది. కానీ దేనికోసం వెళ్ళిందో ఆలోచించారా? అవును రోసి, ఇప్పుడు ఏ కారణం లేకుండా అర్ధరాత్రి బయటకెందుకు వెళ్ళింది?
వెళ్ళింది సరే, పోలీస్ వెహికల్లో ఎందుకు వచ్చింది? ఇదంతా ఏదో మిస్టరీలా ఉంది. ఇప్పుడే కాదు ఫణి, ఇంతకు ముందు ఒక రోజు ఉదయాన్నే బయటకు వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళావని అడిగితే ఏదో పొంతలేని సమాధానం చెప్పింది. అంతేకాకుండా ఈ మధ్య చాలా డల్గా కూడా కనిపిస్తుంది. మొహంలో సంతోషమే లేదు. అవునే, నువ్వు చెప్తుంటే నాకు అదే అనిపిస్తోంది. అయితే ఆ త్రిపుర ఏదో దాస్తుంది. హ్మ్, అదేంటో మనం తెలుసుకోగలిగితే అది మనకు ఉపయోగపడచ్చు. ఆ త్రిపురని ఆపడానికి మనకు వెపన్ దొరికినట్టు అవుతుంది. సరే ఫణి, ఇక నుంచి అందరం త్రిపుర మీద ఒక కన్నేసి ఎందుకు తను అలా ఉంటుందో తెలుసుకుందాం. ఏం పనుందని ఈ టైం వరకు బయటున్నావు? అవ్వా అవ్వా అవ్వా, మన ఇంటా వంట ఇలాంటిదుందా? బాధ్యతగా ఉండాల్సిన కోడలు అర్ధరాత్రి పోలీస్ వ్యాన్లో దిగింది. అడగండి. త్రిపుర, నువ్వు ఇలా అర్ధరాత్రి అపరాత్రి బయటికి వెళ్ళి ఈ టైంలో రావడమే తప్పు. ఏం జరిగిందో చెప్పమను. చెప్పడానికి ఇబ్బంది ఏమిటి? అమ్మా త్రిపుర. అత్తయ్య చెప్పండి అత్తయ్య. అత్తయ్య గారు అలా అడిగారని ఫీల్ అవుతున్నావా? అదేం లేదత్తయ్య. నాకు తెలుసమ్మా, నువ్వు చాలా ఫీల్ అవుతున్నావని నాకు అర్థమవుతుంది. కానీ అత్తయ్య గారి ఉద్దేశం ఏంటంటే ఈ టైంలో నువ్వు చెప్పకుండా వెళ్ళేసరికి నీకేమైనా అవుతుందేమోనని అలా అన్నారు. ఒక రకంగా నాకు కూడా నువ్వు రాకపోయేసరికి చాలా భయమేసిందమ్మా. ఈసారి నుంచి నీకే సమస్య వచ్చినా నన్ను మీ అమ్మలా భావించి నాకు చెప్పమ్మా. నేను నిన్ను కోడలిగా చూడట్లేదు, నా కూతుర్లానే చూస్తున్నాను. మా అమ్మ నాకు దూరం అయినా అమ్మ లాంటి అత్తయ్య గారు మరో అమ్మగా దొరికారు. అత్తయ్య దగ్గర ఇంకా నేను ఈ విషయం దాయడం కరెక్ట్ కాదు. అత్తయ్య గారు, అసలు ఏం జరిగిందంటే వద్దమ్మా, నువ్వు నాకేమీ చెప్పక్కర్లేదు, ఎలాంటి సంజాయిషి ఇవ్వక్కర్లేదు. నీ మీద నాకు నమ్మకం ఉంది. నువ్వు నా కోడలివమ్మా. ఇంకా చెప్పాలంటే నా కూతురివి. నీకేమన్నా అయితే నేను భరించలేనమ్మా.